ఈరోజు మనం డేటా ఇంటర్ప్రిటేషన్ నేర్చుకుందాం. ఓకేనా? డేటా ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే, డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే జనరల్ గా మనకి కొంత డేటా అనేది ఇస్తాడు. ఓ పై చార్ట్ అని, బార్ చార్ట్ అని. అంటే పై చార్ట్ అంటే మీకు సర్కిల్ ఇస్తాడు. ఇందులో కొన్ని పర్సంటేజ్లుగా విడదీస్తాడు. ఇది ఒక 40%, 30%, 20%, 10%, 5%, 5% అంటాడు. ఓకేనా? మొత్తం ఓవరాల్ గా మీకు 100% అనేది ఇందులో ఇస్తాడు. ఈ విధంగా 40, 20, 30, 50, 90, 90, 10. ఓకే, 100%. అయితే ఏం చెప్తాడంటే, ఇది ట్రాన్స్పోర్ట్ కోసం అంటాడు, ఇది ఎడ్యుకేషన్ కోసం అంటాడు, ఇది ఫుడ్ కోసం అంటాడు, ఇది రెంట్ కోసం అంటాడు, ఇది సేవింగ్ అని చెప్తాడు. టోటల్ శాలరీ, a man's total salary, monthly salary is 1 lakh rupees చెప్తాడు, ముందే చెప్తాడు. ఇక ఈ డేటా అంతా ముందే ఇస్తాడు. మనకు కావాల్సిన డేటా అంటే ఇదంతా మనకి ఇస్తాడు. అంటే ఏ మ్యాన్స్ మంత్లీ శాలరీ 1 lakh rupees. ఓకే, ఈ విధంగా ఖర్చు పెడుతున్నాడని పై చార్ట్ లో చెప్పి ఇస్తాడు. అయితే ఇక్కడ ఈ పై చార్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు అంటే, క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి? 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి. మాక్సిమం 2 or 3 క్వశ్చన్స్ ఉంటాయి. మినిమం అయితే 3 కన్ఫర్మ్ ఉంటాయండి. ఆ మిగతావి 5 ఇస్తాడా, 2 ఇస్తాడా అనే కన్ఫర్మ్ గా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేయాలి ఏంటి అనేది అంటే, ముందు మనం డేటాని అనలైజ్ చేయగలగాలి. వాడు ఏమైతే డేటా ఇచ్చాడు అనేది మనకి ముందు తెలియాలి. డేటా అనేది ముందు మనకి తెలియాలి. ఓకే, ఈ విధంగా ఇచ్చున్నాడు, మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ఇంగ్లీష్ ప్యాసేజ్ చదువుతూ కింద ఉన్నటువంటి క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేస్తున్నారో, అదే విధంగా ఈ మ్యాథ్స్ లో కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఉంటుంది. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ రావాలి అని అంటే ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ రావాలి. ప్రపోర్షన్ రావాలి. నెక్స్ట్ పర్సంటేజ్ రావాలి, ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి, యావరేజ్ రావాలి. ఎందుకు సార్ ఇవన్నీ రావాలి అని అంటే, కంపెనీ వర్కర్స్ అనొచ్చు. ఓకేనా? పర్సంటేజ్లో ఇచ్చున్నాడు కాబట్టి పర్సంటేజ్లు రావాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అడగచ్చు. కంపెనీ సేల్ బార్ చార్ట్ ఇచ్చి, ఏ మారుతి కార్ సేల్స్ 2010, 2012, 2014 ఇలా డిఫరెంట్ ఇయర్స్ ఇచ్చేసి సేల్ 50,000 కార్స్ సేల్, 70,000, మళ్ళీ 40,000, 90,000, ఎక్కడ ఎక్కువ ఇంక్రీజ్ అయింది, ఎక్కడ ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా? అయితే వీటన్నిటికీ మనం ఏ విధంగా ముందు మనం ఎలా చదువుతాము, ఏం చేద్దాం అనేది ఈరోజు చెప్తాను, వినండి. ఫస్ట్ మనం పై చార్ట్ గురించి మాట్లాడదాం ముందు. ఓకేనా? పై చార్ట్ గురించి మాట్లాడదాం. ఓకేనండి? ఫస్ట్ పై చార్ట్ లో ఫస్ట్ తీసుకుందాం. రీడ్ ద ఫాలోయింగ్ పై చార్ట్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఓకే, చూడండి. చాలా జాగ్రత్తగా తీసుకోండి. $15, 20%, 5%, 12%, 15%, 10%, 23%. ఓకే, దీనికి లేబుల్ చేద్దాం. ఏంటి అనేది లేబుల్ చేద్దాం. others, transport, education,
education, housing, clothing, food, savings. చూడండి, percentage of money spent by a family on various items in 2020. First question. If the total amount spent is 46,000, the amount spent on food. First question. Second question. టోటల్ అమౌంట్ స్పెంట్ అనేది 46,000 ఓవరాల్ గా తీసుకుందాం. రకరకాల క్వశ్చన్స్ చేసుకుందాం. ఎందుకంటే 46,000 హౌ మచ్ అమౌంట్ స్పెంట్ on clothing and housing together. Third question. The ratio of spent on housing to that spent on education. Okay, చూడండి ఒకసారి. If the total amount spent is 46,000, మొత్తం ఓవరాల్ గా అతను స్పెండ్ చేసింది 46,000 తీసుకోండి. ఇప్పుడు 46,000 తీసుకొని ఈ 46,000 లో క్వశ్చన్ ఏంటి? ఇఫ్ ద టోటల్ అమౌంట్ స్పెండ్ ఈస్ 46,000, ద అమౌంట్ స్పెంట్ ఆన్ ఫుడ్ మీద ఎంత ఖర్చు పెట్టాడు? యాక్చువల్ గా ఫుడ్ పైన ఎంత ఖర్చు పెట్టాడు అని అంటే, ఫుడ్ ఎంత పర్సెంటేజ్ అండి? 23%. ఎంత పర్సెంటేజ్? 23%. మొత్తం ఓవరాల్ గా అమౌంట్ ఎంత ఖర్చు పెట్టాడు? మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది మొత్తం 100 అయ్యిందా లేదా అని చూసుకోండి. మాక్సిమం 100 అవుద్ది. 100 అయ్యిందా లేదో చూసుకోండి. 15 + 15 30 + 20 50. ఓకే, ఇది ఎంత అవుతుంది? 17 + 23 40 + 10 50 100%. ఓకే, ఓవర్. ఇప్పుడు ఫుడ్ మీద ఎంత ఖర్చు పెట్టాడు? 23%. అంటే 46,000 వస్తుంటే 46,000 లో ఎంత ఖర్చు పెట్టాడు ఫుడ్ కోసం? 23% అనేది ఖర్చు పెట్టాడు. 23%. 46,000 లో 23%. zeros క్యాన్సిల్. అంటే ఇప్పుడు 460 × 23. ఓకేనండి. 0 8 13 0 18 1 12 13 0 2 9 0 8 5 10 అంటే 10,580 రూపీస్ అనేది దేని మీద ఖర్చు పెట్టాడు? ఇందులో ఖర్చు పెట్టాడు అని అంటే ఫుడ్ మీద ఖర్చు పెట్టాడు. చూడండి ఒకసారి. 10,580 అనేది దేని మీద ఖర్చు పెట్టాడు? ఫుడ్ మీద ఖర్చు పెట్టాడు. ఫుడ్ మీద ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెట్టాడు?
23% ఖర్చు పెట్టాడు. మొత్తం ఓవరాల్ గా ఖర్చు ఎంత? ఓవరాల్ గా వస్తుందంత ఖర్చు ఎంత? 46,000. 46,000 లో ఫుడ్ కోసం ఖర్చు పెట్టింది ఎంత? 23%. సో 23% అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఈ ఈ ప్రాసెస్ ఎంతమందికి అర్థమైంది? ఏం లేదు, ఎంతైతే ఖర్చు పెట్టాడో దాన్ని మనం తీసుకుంటే సరిపోద్ది. అది ఎంతమందికి అర్థమైంది? రైజ్ యువర్ హ్యాండ్స్. అర్థం కాని వాళ్ళు పోనీ చేతులు ఎత్తండి. అర్థం కాని వాళ్ళు రైజ్ యువర్ హ్యాండ్స్. అర్థం కాని వాళ్ళు. ఓకే ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను అండి. మొత్తం తనకు వస్తున్నటువంటి అమౌంట్, తనకి అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ లో రకరకాలుగా ఖర్చులు ఉన్నాయి. అతనికి ఏంటి అంటే ఫస్ట్ ఫుడ్ మీద 23%, క్లాతింగ్ మీద బట్టల కోసం 10%, అండ్ హౌసింగ్ కోసం 15%, అండ్ ఎడ్యుకేషన్ 12%, ట్రాన్స్పోర్ట్ 5%, అదర్స్ 20%, అండ్ సేవింగ్స్ 15%. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడంటే ఓవరాల్ గా ఇది పర్సంటేజెస్, అంటే నాకు వచ్చేటువంటి శాలరీ నుంచి నేను ఖర్చు పెడుతున్నటువంటి పర్సంటేజ్. ఫుడ్ కోసం 23, క్లాత్ కోసం 15, సేవింగ్ ఏమో క్లాత్ కోసం 10, సేవింగ్ 15. ఓకేనా? ఈ విధంగా 5% ట్రాన్స్పోర్ట్, 12% ఎడ్యుకేషన్ మీద, అదే విధంగా 15% హౌసింగ్ మీద, హౌస్ మీద, ఇలాంటివన్నిటి మీద. ఓకేనా? అదర్స్ అంటే రకరకాల వాటి మీద 20% అనేది ఖర్చు అయిపోతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి? క్వశ్చనరీ ఏంటంటే ఫస్ట్ నాకు ఎంత శాలరీ వస్తుంది అనేది కావాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు ఎంత శాలరీ వస్తుంది అంటే నేను ఎంత ఖర్చు పెట్టిన, ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఎంత, లేదా ఓవరాల్ ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్ గా ఏదో ఒక దాన్ని మెన్షన్ చేసి క్లాతింగ్ కోసం మీరు 10,000 ఖర్చు పెడితే, క్లాతింగ్ కోసం 10,000 ఖర్చు పెడితే ఓవరాల్ గా ఎంత శాలరీ అంటే ఎంత ఖర్చు పెడుతున్నాడు. ఓకే, ఏ మ్యాన్ స్పెండ్ హిస్ క్లాతింగ్ ఫర్ 10,000. వాట్ ఈస్ హిస్ మంత్లీ ఎక్స్పెండిచర్ అంటే మొత్తం ఓవరాల్ గా మొత్తం ఎక్స్పెండిచర్ 10,000 అంటే 10% అంటే 10,000 అయితే 100% అనేది ఎంత అనేది ఆ విధంగా చేయాలి. మరి ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా చెప్పేశాడు. టోటల్ అమౌంట్ వచ్చేసి అతని శాలరీ అని అనుకుంటారో లేకపోతే ఎక్స్పెండిచర్ అనుకుంటారో 46,000 అనేది ఎక్స్పెండిచర్ కింద ఉంది. ఈ 46,000 లో 23% దేనికోసం? ఫుడ్ కోసం ఖర్చు పెట్టారు. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇఫ్ ద టోటల్ అమౌంట్ స్పెంట్ ఈస్ 46,000, దెన్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ ఫుడ్ మీద ఎంత ఖర్చు? మొత్తంగా 46,000 అంటే 46,000 ఎక్స్పెండిచర్ అయితే ఓన్లీ ఫర్ ఫుడ్ ఎంత? 23%. అంటే 46,000 ఇంటూ 23%. ఎందుకు? 46,000 లో 23% క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? అందుకు క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 4 క్యాన్సిల్, 460 ఇంటూ 23. మనకి ఎంత వచ్చి ఓవరాల్ గా ఫుడ్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాడు? 10,500 ఖర్చు పెడుతున్నాడు. అది ఆన్సర్. నెక్స్ట్, హౌ మచ్ అమౌంట్ స్పెంట్ ఆన్ క్లాతింగ్ అండ్ హౌసింగ్ టుగెదర్. చూడండి, హౌ మచ్ అమౌంట్ స్పెంట్ ఆన్ క్లాతింగ్ అండ్ హౌసింగ్ టుగెదర్. హౌసింగ్ అండ్ క్లాతింగ్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడు? రెండు కలిపి 10% ప్లస్ 15 అంటే మొత్తం ఎంత అవుతుంది? 25% ఆన్ ఓవరాల్ దేని మీద? హౌసింగ్ అండ్ క్లాతింగ్. అయితే ఏం చేయాలి? ఇప్పుడు 46,000 వస్తుంది ఖర్చు పెడుతున్నాడు మొత్తం, అందులో క్లాతింగ్ ప్లస్ హౌసింగ్ అంటే ఎంత అవుతుంది? 10 ప్లస్ 15 అంటే 25%. 0 క్యాన్సర్. ఓకేనా? 115 అంటే 11,500 అనుకుంటా. 46,000 మల్టిప్లై చేయండి, 460 ఇంటూ 25. డైరెక్ట్ గా నాకు తెలిసిన మల్టిప్లై చేసే బదులు 25 1 సార్, 25 4 సార్, 4th డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది. 0 30 3 23 0 2 1 9 0 0 5 11 అంటే 11,500 అనేది దేని మీద ఖర్చు పెడుతున్నాడు? క్లాతింగ్ అండ్ హౌసింగ్ టుగెదర్ రెండింటి మీద కలిపి 11,500 రూపీస్ అనేది ఖర్చు పెడుతున్నాడు. ఓకేనండి? నెక్స్ట్, రేషియో స్పెంట్ ఆన్ హౌసింగ్ టు దట్ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్. రేషియో కావాలి. ఫస్ట్ హౌసింగ్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాడు అండ్ స్పెండింగ్ ఆన్ ఎడ్యుకేషన్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాడు. వెరీ ఈజీ క్వశ్చన్ అండి. చూడండి, ఫస్ట్ చెరిపేస్తాను. రేషియో ఆన్
స్పెండింగ్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ హౌసింగ్ కి ఎడ్యుకేషన్ కి రేషియో కావాలి. ఎడ్యుకేషన్ కి రేషియో కావాలి. హౌసింగ్ మీద ఎంత పెడుతున్నాడు? 15%. అంటే 46,000లో 15% క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత వస్తుంది? ఇది హౌసింగ్. 0 zeros క్యాన్సిల్. అంటే 460 into 15. 0 15 6 are 90 9 15 4 are 60 69. ఓకే, నెక్స్ట్ అంటే హౌసింగ్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాడు? 6900 ఖర్చు పెడుతున్నాడు. మరి ఎడ్యుకేషన్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాడు? 46,000. ఎడ్యుకేషన్ మీద ఎంత? ఇదైతే హౌసింగ్, ఇది ఎడ్యుకేషన్ 12%. 12/100. 0 0 క్యాన్సిల్. అంటే 460 into 12. 0 12 7 are 72. 12 6 are 72. 7 48 55. 48 49 50 51 52 54 55. ఓకే, చూడండి రేషియో కట్టాలి ఇప్పుడు. 6900 is to 5520. 0 0 క్యాన్సిల్. 0 0 క్యాన్సిల్. ఓకేనా? నెక్స్ట్ 3తో అవుతుంది. 3 2s are 3s are 0. 3 1s are 3. 2 5. 3 8s are 24 4. ఇంకా 23తో ఇది అవుతుందా? 23తో 184 కదా. 4 రావాలంటే 8. 8 3s are 24. 2 8 2s are 16. ఓకే, అవుతుంది. 23 8s are 23 10s are. అంటే 10:8. మళ్ళీ క్యాన్సిల్. 2 5s are 2 4s are. అంటే ఎంత వచ్చింది? 5:4 వచ్చింది. ఓకేనా? అయితే చూడండి, ఫస్ట్ ఏం చేశాను? హౌసింగ్ యొక్క అమౌంట్ కొనుక్కున్నాను. హౌసింగ్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడు? సారీ, హౌస్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాడు అని అంటే 6,900 అనేది హౌస్ మీద ఖర్చు పెడుతున్నాడు. నెక్స్ట్ ఓన్లీ దీని మీద ఎంత ఖర్చు పెడుతున్నాడు? దీని మీద ఎంత ఖర్చు పెడుతున్నాడు అని అంటే ఎడ్యుకేషన్ మీద 5,520 రూపీస్ ఖర్చు పెడుతున్నాడు. ఓవరాల్ గా వాళ్ళిద్దరికి రేషియో కడితే మనకి ఎంత వచ్చింది? 5:4 వచ్చింది. ఓకేనా? ఇదంతా చేస్తే మనకి అకాడమిక్ ఇయర్ లో కరెక్టే, కానీ ఇలాగైతే మనం చేస్తే రాంగ్ అయిపోద్ది. ఎందుకంటే టైం వేస్ట్ అయిపోద్ది. రాంగ్ అయిపోవడం అంటే టైం వేస్ట్ అయిపోద్ది. సో ఇది ఏం చేయకూడదు. ఓకేనా? జస్ట్ ఒకటే దాని మీద అమౌంట్ కదండి, ఒకే అమౌంటే కదా, ఒక దాని మీదే కదా, ఒక దాంట్లోనే కదా పర్సంటేజ్ అడిగాడు, అంటే అందులోనే కదా అడిగాడు. రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది, రేషియో అనేది దేనికి అడిగాడు? ఒకే ఖర్చు మీద, అంటే 46,000 మీద అడిగాడు. రెండింటి యొక్క రేషియో కూడా, రెండింటి యొక్క పర్సంటేజ్లు కూడా దేని మీద చెప్తున్నాము? 46,000 మీద చెప్తున్నాము. ఓకే, ఒకే శాలరీ మీద చెప్తున్నాం, అదే ఒకే ఎక్స్పెండిచర్ మీద చెప్తున్నాం. సో హౌసింగ్ ఎంత? హౌసింగ్ ఎంత? 15. మరి ఎడ్యుకేషన్ ఎంత? 12. 3 5 సార్, 3 4 సార్, 5:4 అయిపోయి. డైరెక్ట్ గా పర్సంటేజ్ అది రేషియో అడిగితే డైరెక్ట్ గా ఈ వాల్యూస్ ఏమీ కనుక్కోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఏదైతే ఉందో రేషియో పర్సంటేజ్ తీసుకొని దానికి మనం రేషియో కట్టిస్తే సరిపోద్ది. ఓకేనా? దానికి మనం రేషియో కట్టుకుంటే సరిపోద్ది. అర్థమైందండి మీకు? దానికి మనం రేషియో కట్టుకుంటే సరిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని ఇందులో ఉంటాయి. అయితే నిన్న మనం మాట్లాడుకున్నాము ఎఫిషియన్సీ కోసం. ఎఫిషియన్సీ కోసం మాట్లాడుకున్నప్పుడు నిన్న ఏ అండ్ బి కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days and 15 days respectively. What is the ratio of efficiency? What is the ratio of efficiency? Efficiency కావాలి. capacity ratio కావాలి. కెపాసిటీ రేషియో కావాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి?
డైరెక్ట్ గా చేయొచ్చా, లేకపోతే మళ్ళీ ప్రతి ఒక్కరికి వాల్యూస్ అంటే టోటల్ అమౌంట్ అంటే టోటల్ వర్క్స్ నెంబర్ ఆఫ్ వర్క్స్ కనుక్కొని చేయొచ్చా అనేది ఒకసారి చూద్దాం. ఏ ఉంది, బి ఉంది. ఈ 20 days లో చేస్తాడు వర్క్, ఇది 15 days లో చేస్తాడు. ఒకవేళ ఎల్సిఎం తీసుకున్నాం. ఎల్సిఎం తీసుకుంటే ఏమైంది అంటే ఏమవుతుంది, 20కి 15కి ఎల్సిఎం 5 4s are 5 3s are 5 4s are 20, 23s are 60. 20 how many times are 60? 3 times. 15 how many times are 60? 4 times. మీకు చాలా సార్లు చెప్పాను, దీన్నే మనం ఎఫిషియన్సీ అంటాము, దీన్నే మనం ఎఫిషియన్సీ అంటాము అని చెప్పి. అంటే ఏ 1 day వర్క్ ఎంత? 3 works. బి 1 day వర్క్ ఎన్ని? 4 works. ఏ 1 day వర్క్ ఎన్ని? 3 works. బి 1 day వర్క్ ఎన్ని? 4 works. ఏ అండ్ బి కెపాసిటీ అంటే ఏం చెప్పాలి అంటే 3:4 అని మనం చెప్పాలి. 3:4 అని మనం చెప్పాలి. ఓకేనా? అయితే సార్ మనం ఇలాగ చెప్తే అంటే ఇలా చేసి చెప్పాలా అని అంటే అవసరం లేదు. డైరెక్ట్ గా ఏవైతే నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయో దాన్నే తీసుకోండి. 20:15. ఇది వర్క్ ఎఫిషియన్సీ. ఓకేనా? అదే ఐ మీన్ కెపాసిటీ ఆర్ కెపాసిటీ. వర్క్ ఆర్ ఎఫిషియన్సీ ఆర్ కెపాసిటీ. వర్క్ రేషియో ఎంత ఉంది? 5 4s are 5 3s are 4:3 ఉంది. మరి కెపాసిటీ వచ్చేసరికి రెసిప్రోకల్ అయిపోద్ది, ఇది ఇటు ఇది అయిపోద్ది. 3:4 అనేది ఆన్సర్ అవుతుంది. 3:4 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? వర్క్ లో ఎప్పుడు కూడా ఉన్నటువంటి రేషియో కెపాసిటీకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే రివర్స్ అవుద్ది. ఎందుకు సార్ అంటే సింపుల్ గా చూడండి, ఇక్కడ 20 days లో ఇది కంప్లీట్ చేస్తున్నాడు, ఈ 15 days లో కంప్లీట్. ఎవరు మోర్ ఎఫిషియెంట్? ఎవరండి మోర్ ఎఫిషియెంట్? బి ఇస్ ద మోర్ ఎఫిషియెంట్. ఎందుకు? ది సేమ్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ బి ఇన్ ఓన్లీ 15 days. ఏ టేక్ అనదర్ 5 days. ఓకే, ఏ అనేవాడు ఎక్స్ట్రా 5 days తీసుకున్నాడు, కానీ బి అనేవాడు 15 days లో కంప్లీట్ చేస్తున్నాడు. సో బి ఇస్ ద ఎఫిషియెంట్, అంటే వర్క్ ని చేయగలడు, తక్కువ రోజుల్లో చేస్తున్నాడు. సో రోజుకి ఎన్ని వర్క్స్ చేయాలి? ఇప్పుడు 60 works ఉన్నాయి. రోజుకి ఇతను ఎన్ని వర్క్స్ చేస్తున్నారు? 4 works. ఇతను 3 works. ఏ ఈస్ డూయింగ్ 3 works. బి కెన్ డూ 4 works. B can do 4 works. Who is better one? B is better one, because B is daily works 4 works. A only 3 works. Then the efficiency capacity is 3:4. 3:4. ఓకేనండి? నెంబర్ ఆఫ్ డేస్ ని బట్టి ఇవి రివర్స్ అయిపోయి డైరెక్ట్ రేషియో కావాలి. ఇప్పుడు 20-30 days ఉంది, ఎఫిషియన్సీ కావాలి, 30-20 వేసుకోవాలి. ఎఫిషియన్సీ కావాలన్నప్పుడు రివర్స్ చేసుకోవాలి. 30-20. 10 2s are 10 3s అంటే ఎంత అవుతుంది? 2:3 ఇస్ ద ఆన్సర్. 15 days 10 days ఉంది. 15 days 10 days రివర్స్ చేసుకోవాలి. 10:15 రాసుకోవాలి ఎఫిషియన్సీ అడిగేటప్పుడు. ఓకేనా? ఎఫిషియన్సీ అడిగేటప్పుడు ఏం చేసుకోవాలి? రివర్స్ రాసుకోవాలి. ఓకేనా? అది నెక్స్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకేనండి? డేటా ఇంటర్ప్రిటేషన్ ఇంకా ఉంది. యాక్చువల్ గా అది 3 days చెప్పిన తర్వాత మళ్ళీ మనం మాక్సిమం థర్స్డే నుంచి ప్లాన్ ఏంటంటే ఇప్పటి వరకు అయిన టాపిక్స్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ సమ్స్ ఉన్నాయి అని అంటే మీరు నాకు ముందు రోజు పెడితే నేను అవన్నీ పీడిఎఫ్ గా చేసుకొని మళ్ళీ మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఫోటో స్క్రీన్ షాట్ తీసి పెట్టినా పర్వాలేదు, లేదా టైప్ చేసి పెట్టినా పర్వాలేదు. మనం ఓవరాల్ గా అయితే ఇందులో ఫ్రీ సెషన్ లో మొత్తం అన్ని టాపిక్స్ కూడా చెప్పుకున్నామండి. ప్రతి టాపిక్ ని కూడా టచ్ చేసాము. సో ఇప్పుడు ఇంకా మళ్ళీ టాపిక్ చెప్పుకునే కంటే మళ్ళీ మనకి ఆల్రెడీ అందులో కూడా టాపిక్ వైజ్ వస్తున్నాయి. నెక్స్ట్ నుంచి 61 నుంచి ఇప్పుడు ఆల్రెడీ 56, మళ్ళీ 57 అనుకుంటా, మళ్ళీ అవి వస్తున్నాయి. ఒక 3-4 days తర్వాత మళ్ళీ అవి వస్తున్నాయి. సో ఈ లోపు ఏంటంటే మనకి ఎక్కడెక్కడైతే డౌట్ కార్నర్స్ ఉన్నాయో, డౌట్లు ఉన్నాయో వాటిని మనం బిల్డ్ చేసుకుంటే మినిమం మనము ఫ్రీ సెషన్ లో ఒక 8 to 10 questions చేయగలం. సో మీరు అడిగేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ముందే మీరు పెడితే, అంటే మనం ఇప్పటి వరకు చేసిన పేపర్స్ నుండి మీకు ఏదైనా క్వశ్చన్ డౌట్ ఉంది, మాకు ఈ క్వశ్చన్ మళ్ళీ అర్థం కాలేదు, లేదా మీరు చెప్పిన క్లాస్ నుండి మాకు ఈ క్వశ్చన్ కావాలి అంటే అది మొత్తం కూడా మళ్ళీ మనం చేద్దాం. వాటిని మీరు ముందే కానీ మాకు పోస్ట్ చేస్తే మేము వాటిని పీడిఎఫ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పీడిఎఫ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది, క్వశ్చన్ కూడా క్లారిటీగా కనిపిస్తుంది. సో ఆన్సర్ అనేది పలానా క్వశ్చన్కి ఓకే ఈ ఆన్సర్ అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా? దాని గురించి
మీరు మనం ఫ్రైడే నుంచి స్టార్ట్ చేద్దాం. మీలో డేటా ఇంటర్ప్రిటేషన్ ని కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.